అయోధ్యకాండ వాల్మీకి రామాయణంలోని రెండవ భాగం. ఇందులో ఏం జరుగుతుందంటే, దశరథ మహారాజు శ్రీరామచంద్రుడిని రాజుగా ప్రకటిస్తాడు మరియు పట్టాభిషేకం చేయడానికి కూడా సంకల్పిస్తాడు. కానీ మంథర ఒక దాసి కైకేయి మాత యొక్క మనసును చెడగొట్టి ఆవిడ్ని 2 వరాలు అడిగేటట్టు చేస్తుంది. అప్పుడు కైకేయి మాత దశరథ మహారాజుని మొదటి వరంగా శ్రీరామచంద్రుణ్ణి 14 ఏళ్ళు వనవాసానికి పంపించమని మొదటి వరంగా కోరుతుంది. రెండవ వరంగా భరతుని రాజుగా ప్రకటించమని కోరుతుంది. కానీ శ్రీరామచంద్రుడు తన తండ్రి మాట నిలబెట్టడం కోసం 14 ఏళ్ళు వనవాసం చేయడానికి ఏమాత్రం సంకోచించలేదు. తన తమ్ముడైనటువంటి భరతుని రాజ్యాన్ని అప్పగించడానికి కూడా ఏమాత్రం ఆలోచించలేదు. ఇందులో ఈ అయోధ్యకాండలో మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాఠం ఏమిటంటే, చెప్పుడు మాటలు వినకూడదు. కైకేయి మాతకు శ్రీరామచంద్రుడిపైన అపారమైనటువంటి ప్రేమ ఉంది. కానీ మంథర యొక్క చెప్పుడు మాటలు వినడం వల్ల ఆ ప్రేమ ద్వేషంగా మారింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా చెప్పుడు మాటల్ని వినకూడదు.